నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించడం మానొద్దండి. అంటే మీరు ఇక్కడ ఇది కొంచెం మీరు అర్థం చేసుకోవాలి మాట. నిష్కపటంగా, లోపల ఎలాంటి కపటం లేకుండా, పూర్ణ హృదయంతో ఎవరిని సేవించాలా చెప్పండి? ఎవరిని సేవించాలా? దేవుణ్ణి. మీకు అర్థమయ్యేటట్టుగా ఒక మాట చెప్తా. హృదయం అనేటటువంటిది ఒక 100 గజాల స్థలం అనుకోండి. హృదయం అనేటటువంటిది ఒక 100 గజాల స్థలం అనుకోండి. ఈ 100 గజాల స్థలం అంతా కూడా యేసయ్య కొరకే ఉండాలి. యేసయ్య వాక్యం కొరకే ఉండాలి. యేసయ్య మాట కొరకే ఉండాలి. ఆ 100 గజాల స్థలంలో 99 గజాలు దేవునికిచ్చి 1 గజంగిన లోకానికిచ్చిన మనం దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందడం కొంత దూరం అయిపోతుంది. 99 ఇచ్చిన నీకు 1 ఇవ్వడం పెద్ద తేలిక? ఏమండి? 99 గజాలు దేవుని కొరకు ఇచ్చిన నీకు 1 గజం, అది కూడా దేవునికి ఇవ్వడం నీకు పెద్ద పని. అది ఎందుకు ఆ 1 గజాన్ని ఇవ్వలేకపోతున్నావు అంటే, ఆ 1 గజానికి గాలం ఎవడేస్తున్నాడు చెప్పండి? ఎవడేస్తున్నాడు? గ్రహించు. నీవై నువ్వు పాడు కాలేవు. వాడు నీ ఆ 1 గజానికి గాలం వేసి నిన్ను లోకంలో కలిపేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆ 1 గజంతో ప్రారంభమైతే మిగతా 99 కూడా ఆక్రమించాలని చూస్తున్నాడు వాడు. వాడికి నువ్వు అవకాశం ఇవ్వద్దు. 99 దేవుని కొరకు చేస్తున్న నీకు 1 చేయడం పెద్ద పనా? ఇంత నీతిగా బ్రతుకుతున్న నీలో ఈ చిన్న పొరపాటును మానుకోలేవా? చేయగలవు. చేసి చూడు, నా దేవుని మహిమను చూస్తావు. ఆమేన్. అన్నిటి తట్టుకుంటున్న మనం 1 చోట పడిపోతున్నాం. ఆ 1 మనం పైకి రాలేమా? రాగలం. నిలదొక్కుని నిలబడి చూడు, నా దేవుని ఆశీర్వాదం నీ ఇంటి గడప దొక్కుతుంది. దేవునికి స్తోత్ర. పూర్ణ హృదయం అంటే టోటల్. నీ హృదయంలో ఉన్న అంతా కూడా ఎవరి సేవ కిందకి వెళ్ళిపోవాలా చెప్పండి? ఎవరి సేవ? యేసయ్య నామస్మరణలోనికే వెళ్ళిపోవాలా. ఇక నీ హృదయం అంతా కూడా ఆయననే సేవిస్తూ, అది కూడా ఎలాంటి హృదయంతో? కపటం లేని హృదయంతో.